జగిత్యాలలో నేడు ప్రజా ఆశీర్వాద సభ. దాదాపు ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరబోతున్న జీవన్ రెడ్డి. ఏడాది తర్వాత పెద్ద మనిషి బయటకు వస్తుండట. ఏడాది తర్వాత ఆయన ఎవరో అనామక వ్యక్తో లేకపోతే సంబంధం లేని వ్యక్తో కాదు. తెలంగాణలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనే పార్టీ ఇప్పుడు అపోజిషన్లో ఉంది. ఆ అపోజిషన్లో ఉన్న ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి శాసనసభాపక్ష నాయకుడు ఆయన. అంటే ఆయనకి ఒక మంత్రికి ఏ రకమైన ప్రోటోకాల్ ఉంటుందో ఆయనకు కూడా అదే స్థాయి ప్రోటోకాల్ ఉంటుంది. ఇంతవరకు ఒక 5 గంటలో 4 గంటలు 3 గంటలు వచ్చి అసెంబ్లీలో ఇట్లా కూర్చున్నది లేదు. అటెండెన్స్ కోసం ఇట్లొస్తున్నాడు అట్లా పోతున్నాడు. 3 నెలలకు ఒకసారి వచ్చిండు. ఇంతవరకు ఒక్క సమస్య మీద మాట్లాడింది లేదు. ఇప్పుడు ఆయనని భుజాలకెత్తుకోవాలని మళ్ళీ జనం మీద రుద్దుతున్నారు. మేమేమంటున్నామంటే ఇంత గొప్ప అవకాశం ఉండే కదా. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 1 ఇయర్ లోపే పనికిమాలిన పనులన్నీ ముందల పెట్టుకొని ఖతమైపోతున్నాడు. మీకు అద్భుతమైన అవకాశం, ఆల్టర్నేట్ లేకపోతే ఏముందండి? ఆల్టర్నేట్ లేకపోతే మళ్ళీ ఎవడో ఉన్నాడని చూస్తారు జనాలు. అమ్మ ఎవడో ఒకడు వేసేయరా అని వేసేస్తారు. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ ఫెయిల్యూర్ తర్వాత జనాలు ఆల్టర్నేట్ కనబడక కాంగ్రెస్ గుద్ది పడేసారు. నీకు అవకాశం మళ్ళీ దొరుకునేమో, నువ్వు చేసిన తప్పులు పాపాలు ఇవన్నీ పక్కకు పెట్టి కూడా నీకు ఓటు వేసినేమో జనాలు. ఆ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలే? కొడుకు చేతిలో పెడితే కొడుకుతోనే అయితలేదా? అల్లుడికి ఇద్దామంటే అల్లుడు మళ్ళీ కొడుకు అడ్డం వస్తుండే, బిడ్డనేమో అవతలివా. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, శాసనసభాపక్ష నాయకుడిగా ఉండి, గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి గజ్వేల్ సమస్యలు పట్టించుకోకపోతురి, అసెంబ్లీలో గజ్వేల్ గురించి మాట్లాడకపోతురి, రాష్ట్రం గురించి మాట్లాడకపోతురి.